Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. హాయ్ అండి. చెప్పండి, ప్రేమ యమునాగా ఎలా మారింది? నాకు బాలచంద్ర గారు ఆ పేరు పెట్టారు, యమునా అని. ఓహో, ఎలా? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు. ఎందుకంటే నా చైల్డ్హుడ్లో ఎక్కడా నేను డ్రామాను చేయలేదు, ఒక డ్యాన్స్ కూడా చేయలేదు. అసలు నాకు 10 మంది ఉన్న చోట ఫంక్షన్స్లో వెళ్ళను, చాలా షై టైప్ అసలు. బట్ మనం ఒకటి అనుకుంటే ఒకటి గాడ్ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా, అలాగే ఉంది నా జర్నీ. అయితే అనుకోకుండా ఏదో ఫొటోస్, అంటే మా సిస్టర్ చైల్డ్ ఆర్టిస్ట్, చిన్నప్పుడు యాక్ట్ చేసేది. కన్నడ మూవీలో 1 or 2 చేసింది. తెలుగు కన్నడ, బెంగళూరులో. ఈయన పుట్టన్న అని డైరెక్టర్, ఆయన దగ్గర చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేసేది. అప్పుడు నేను తోడుగా వెళ్ళుంటాను 1 or 2 days, అంతేగాని పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు. పెద్ద అలా ఊరికి తోడుగా వెళ్ళుంటాను, కానీ ఇప్పుడు నేను చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నాకు రాదని ఫీలింగ్ అంతే. కరెక్ట్గా చెప్పాలంటే నాకు ఆ థాట్ కూడా లేదనమాట. అలా ఉన్నప్పుడు ఇలాగే ఒక సర్కిల్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరో ఫొటోస్ తీసి బాలచంద్ర గారికి పంపించారు. ఊరికే ఫొటోస్ చూసి ఈ అమ్మాయి బాగుంటుందేమో చూడండి అన్నారు. ఆయన చూసి అమ్మాయి బాగుంది అని ఆఫీస్కి పిలిపించారు. పిలిపిస్తే నేను వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఊరికేదో పిలిచారని వెళ్తే ఇమ్మీడియట్గా నా సుహాసిని సిస్టర్గా ఈ అమ్మాయి చాలా బాగుంది, ఫస్ట్ అలా ఇంట్రొడ్యూస్ చేద్దాం, చిన్న అమ్మాయి కాబట్టి మెయిన్ క్యారెక్టర్స్ ఇవ్వలేము, ఈ క్యారెక్టర్ ఊరికి ఇంట్రొడ్యూస్ చేద్దామని పిలిపించి ఆయన ఓకే చెప్పేశారు చూసి. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మ కొంచెం చైల్డ్ ఆర్టిస్ట్గా మా సిస్టర్తో వెళ్ళారు కదా, ఆవిడ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. బట్ నాకు అసలు నాకు ఏంటి, నేను చేయలేను, నా వల్ల కాదు అని ఇంటికి వచ్చాక నేను అంటే అక్కడ చెప్పలేకపోయాను. ఇంటికి వచ్చి నేను గొడవ, నేను చేయను, నాకు అసలు ఏమీ రాదు, అసలు యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదంటే చూద్దాం, ఆయన పెద్ద మనిషి, ఆయన అడిగారు కదా, అదే పనిగా ఆయన ఓకే చెప్పారు, ఇప్పుడు వెళ్ళి మనం కాదని ఎలా అంటాము అని మా మమ్మీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే వద్దని చెప్దామా, తనకేమో ఇంట్రెస్ట్ లేదంటుంది అనుకుంటున్నారు. డేట్ కూడా దగ్గరికి వచ్చేసిందండి. సో డేట్ ఈరోజు షూటింగ్ అనేసి ఫోన్ చేశారు మేనేజర్. చేసేసి అంతా అయిపోతే నాకు ఇష్టం లేకుండానే షూటింగ్ లొకేషన్కి వెళ్ళాను. వెళ్తే మా మదర్తో చెప్తున్నా, ఒక మాట చెప్పేవా వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదామని తీసుకెళ్లారు. మేకప్ వేశారు. మేకప్ కూడా ఆయన ఫేమస్ మేకప్ మ్యాన్ సుందరం గారు అని, రజనీకాంత్ గారి దగ్గర నుంచి అందరికీ మేకప్ వేసిన ఆయన. ఫస్ట్ మేకప్ అనేది ఆయన నాకు వేశారు. సో మేకప్ వేసేసాక కూడా అంటున్నా, మా వెళ్ళి చెప్పు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. బట్ మా మదర్ చెప్పట్లేదు, నాకేమో ధైర్యంగా మాట్లాడే ఇది లేదు. ఆయనతో వెళ్ళి ఏం మాట్లాడతాం, వెళ్ళి నేను చేయనండి, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పలేకపోతున్నాను. అలాగే షార్ట్కి పిలిచేశారు. కెమెరా ఎక్కడుందో కూడా నాకు తెలీదు, కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలీదు. అలా మిరాకల్ అసలు ఇది. వెళ్ళి ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్ళమన్నారు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. షార్ట్ ఓకే అయింది. అప్పుడు అందరూ ఇంకా నువ్వు చేయవు అని చెప్పడానికి లేదు, ఆల్రెడీ యాక్ట్ చేసేసావు అని అలా లైఫ్ స్టార్ట్ అయింది. అప్పుడు పేరు కూడా నన్ను ఏం అడగలేదు ఆయన. ప్రేమ బాగాలేదు, యమున ఓకేవా అన్నారు. నేనేమంటాను ఇంకా అన్నాను అంతే. అలా నా పేరు కూడా వితౌట్ మై పర్మిషన్ నాకు వచ్చేసింది. ఆయనకి ఎందుకో నచ్చింది, నన్ను చూడగానే యమున అనే పేరు సూట్ అవుతుంది. అదంతా నిజంగా గాడ్స్ గ్రేస్ అండి, మనం ఏం అనుకున్నదంతా ఏముండదు. ఆయన ఆ మాట అన్నారు. ఇంకొక పెద్ద మిరాకల్ ఉంది ఏంటంటే, ఆ మూవీ హిట్ అయింది. 100 days ఫంక్షన్లో ఆయన స్టేజ్ మీద అందరినీ మూమెంట్ ఇస్తారు కదా పిలిచి, అలా ఇచ్చినప్పుడు నన్ను పిలిచినప్పుడు ఈ అమ్మాయి నాకు డేట్స్ ఇవ్వనంత బిజీ అవుతుంది ఫ్యూచర్లో అన్నారు. సీరియస్గా అది జరిగింది. దాని తర్వాత నేను 2-3 మూవీస్కి నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే అది చేసిన తర్వాత మౌన పోరాట సినిమా చేశాను. అలా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు అడిగితే నేను ఆ సినిమా చేయలేకపోయాను. ఆయన అన్న మాట ఆయన అన్నారు కూడా, అప్పుడు నేను ఏ మూమెంట్లో అన్నానో ఆ మాట నిలబెట్టేసావు నువ్వు అన్నారు. లాస్ట్కి నేను ఇంతవరకు కవితాలయాలో చేయలేకపోయాను. ఆయన బ్యానర్ ఈవెన్ సీరియల్ కూడా చేయలేకపోయాను. సీరియల్ కూడా అడిగారు లాస్ట్కి, అది కూడా చేయడం కుదరలేదు. మనదిల్ ఉరుది వేండం, తమిళ్ మూవీ. మనదిల్ ఉరుది వేండం, మనసులో ఒక స్టబర్న్ ఇది ఉండాలి అని చెప్పే మీనింగ్ అనమాట. అదేదో తమిళ్ కూడా వచ్చేది కాదు, నేర్చుకున్నా, అప్పటికప్పుడు నేర్చుకుని చెప్పాను. తర్వాత తమిళ్లో వచ్చేసింది బాగా ఫ్లూయెంట్గా. అప్పుడు జస్ట్ 10th ఫినిష్ అయిందండి. అప్పుడు ఇంకా నా లైఫే ఇంకా ఎలా ఉందో టర్నింగ్ లేదు, ఇంకా చదువుకోవాలా ఏంటి అలా ఉందన్నమాట. ఆ టైంలో వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా స్టడీస్ అక్కడితో స్టాప్ అయిపోయింది. 17 years అంతే.
సో చదువుకోలేదన్న బాధ ఇప్పటికి ఏమైనా ఉందా? లేదండి, లేదు, నిజంగా ఇప్పుడు లేదు. అప్పుడు ఉండేది ఏంటి, మనం అనుకున్నది ఏంటి, ఇలా వచ్చేసామేంటి. ఫస్ట్ నాకు యాక్ట్ చేయడం ఇష్టం లేదు కదా ఉండేది. తర్వాత నాకు మౌన పోరాట సినిమా టైంకి కొంచెం బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఎందుకు వచ్చిందంటే మనం నేర్చుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, ఆ రెండే పాయింట్లతో వచ్చింది ఇంట్రెస్ట్. ఓకే ఓకే. కానీ ఓకే, తెలుగులో మీరు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. ఏంటి, మౌన పోరాటం, సూర్యగాడు, మామగారు, పుట్టింటి పట్టు చీర, మంచి మంచి పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చారు. కాకపోతే మీరు అప్పుడున్న సూపర్ స్టార్స్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు, వీళ్ళందరితో ఎవరితో, వాళ్ళు కావచ్చు ఇంకా అప్పుడున్న స్టార్స్ మోహన్ బాబు గారు, ఎవరితో చేయలేకపోయారు? ఎందుకు, రీజన్ ఏంటి? రీజన్ అంటే నాకు ఈ మౌన పోరాటం సినిమా అవగానే జడ్జ్మెంట్ స్టార్ట్ అవుతుంది. జడ్జ్మెంట్ అంటే వాళ్ళదే, ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళదే, మనమే చేస్తున్నామన్నారు. ఇంకొక మూవీకి అనుకున్నారు, బట్ లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయ్యి ఇది ఆ గ్యాప్లో నాకు మూవీస్ వచ్చాయి. అంటే ఇక్కడ కమిట్ అయిపోయాను నేను, మౌన పోరాటం తర్వాత జడ్జ్మెంట్ ఇలా కమిట్ అవుతున్న టైంలో ఐఎమ్ గెటింగ్ మూవీస్. నాకు కరెక్ట్గా చెప్పాలంటే ఒకసారి కైకాల సత్యనారాయణ గారు చెప్పారు, మేము కొదమ సింహం చిరంజీవి గారి కాంబినేషన్లో మేము ట్రై చేసాము. అప్పుడు నేను నెక్స్ట్ మూవీ ఇన్స్పెక్టర్ రుద్ర చేశాను, కృష్ణ గారితో చేశాను. కృష్ణ గారితో చేసినప్పుడు ఆయన అన్నారు, మీకోసం చాలా ట్రై చేసాము, మీ డేట్స్ కుదరలేదు, ప్లస్ మీ కాంటాక్ట్ దొరకలేదు మాకు, మీరు ఎక్కడో అరకులో షూటింగ్లో, వైజాగ్లో షూటింగ్, అప్పుడు మొబైల్స్ లేవు, ఏమీ లేదు కదా, అప్పుడు ఇంకా పిఆర్ఓ లేదు, అంతా తర్వాత పెట్టుకున్నాను. కానీ అప్పటికే ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ నేను చేయడం స్టార్ట్ చేశాను. సో అలా మిస్ అయ్యాను. తర్వాత తెలిసింది ఎన్టీ రామారావు గారు కూడా బాలకృష్ణ గారి మూవీకి ఏదో కోసం అడిగారంట ఉషా కిరణ్ మూవీస్లో. బట్ నేను ఈ మూవీస్ అన్ని చేస్తున్న దానివల్ల నా డేట్స్ క్లాష్ అయింది, కుదరలేదు. అది నా బ్యాడ్ లక్ అనుకోవాలంతే. లేకుంటే ఇది కూడా టచ్ అయ్యి ఉండేది, ఒక స్టార్స్తో కూడా వర్క్ చేసే అవకాశం ఉండేది. కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేయలేదు, రియలిస్టిక్ మూవీస్. మౌన పోరాటం అది ఆ ఇమేజ్ అలా వచ్చిందండి. బికాస్ ఆఫ్ మౌన పోరాటం, జడ్జ్మెంట్ మూవీస్ వల్ల ఆ ఇమేజ్ డీగ్లామరైజ్డ్ పర్ఫార్మెన్స్కి ఓకే, ఇవి డాన్స్కి అంత సూట్ అవ్వదు, ఆ ఉద్దేశం. అంటే అలా ఇమేజ్ వస్తే ఇంక అదే ఉంటుందండి. నేను అనుకోవడం కారణం ఇదే ఉండొచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలాంటి చేసి పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు హీరోయిన్స్కి లేదు అలాంటి క్యారెక్టర్స్. నేను చేసేసాను, అలా చూస్తే లక్కీ అనుకోవాలి. మౌన పోరాటం, ఎర్ర మందారం, ఇంత మంచి మూవీ, పుట్టింటి పట్టు చీర, చాలా ఇప్పటికీ ఆడియన్స్లో మాత్రం చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి పేరు ఉందండి బికాస్ ఆఫ్ ఆ మూవీస్. కమర్షియల్స్ మూవీస్ చేయలేదని ఫీలింగ్ ఉంది కొంత. నిజమే, తెలిసి చేసిన తప్ప తెలియక చేసిన ఇదా? తెలిసి తెలియదని కాకుండా కమిట్మెంట్, సిచ్యుయేషన్స్ అలా క్రియేట్ అయ్యింది అంతే. ప్లస్ ఆ టైంలో ఇది కూడా వచ్చింది, ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి, స్ట్రైక్లు వేరే చాలా వచ్చాయండి. ఈ స్ట్రైక్ల వల్ల షూటింగ్స్ ఎన్నో మంత్స్ షూటింగ్ లేదు. ఒక్కసారిగా మీకు ఒక సినిమా హిట్ అవుతే ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో, ఒక సినిమా హిట్ అవ్వగానే ఇమ్మీడియట్గా 10 సినిమాలకు బుక్ అవ్వాలి. అంటే అది ఏమైంది నా విషయంలో, ఈ స్ట్రైక్ అవ్వడం. తర్వాత ఆ టైంలో ఇక్కడ రాజమండ్రిలో ఫ్లడ్స్ కూడా వచ్చింది అనుకుంటా, 89-90. అవన్నీ వచ్చి మొత్తం ఇండస్ట్రీ కొంచెం డౌన్ఫాల్లో ఉంది, ఆ టైంలో కన్ఫ్యూజన్లో ఉంది. నేను ఉన్నప్పుడు స్ట్రైక్స్, అసలు చెన్నైలో షూటింగ్ చేసేవాళ్ళం, అక్కడి నుంచి వైజాగ్, ఇటు తిరుపతి, ఇటు హైదరాబాద్ అలా షిఫ్ట్ అయిపోయినాయి. ఇదంతా డేట్స్ క్లాషెస్ ఎక్కువ వచ్చాయి, ఒక్క చోటు ఉండేది కాదు షూటింగ్ అప్పుడు. సో ఇవన్నీ కొంచెం అంటే సిచ్యుయేషన్స్ అంతే నేను అనడం. ఇంకేది తెలియకని కాదు, తెలిసి కాదు, కొంత తెలియక కూడా చేశాను. తెలియక చేసింది ఏంటంటే నేను మోహన్ బాబు గారి మూవీ వదులుకోవడం అలాంటిది. మోహన్ బాబు గారి మూవీ, నేను ఆడదిని ఒక సినిమా చేస్తున్నాను, అందులో మూగమ్మాయిగా యాక్ట్ చేస్తున్నాను. ఆ మూవీ చేస్తున్నప్పుడు నాకు ఈ మూవీ వచ్చింది. అప్పుడు నేను మెయిన్ హీరోయిన్గా అన్ని సోలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను. నాట్ ఈవెన్ డ్యూయల్ హీరోయిన్స్ కూడా ఎవరు లేరు, ఒక హీరోయిన్గానే యాక్ట్ చేస్తున్నాను. సోలో హీరోయిన్, ఎక్కువ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. అలా ఉన్నప్పుడు ఈ మూవీ వచ్చి రమ్యకృష్ణ యాక్ట్ చేసింది కదా, ఆ క్యారెక్టర్ వచ్చింది, అల్లుడు గారు. ఎస్ ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అందులో ఒక సాంగ్ చిన్న గెస్ట్ రోల్ అది యాక్చువల్లీ. అది నాకు నా మైండ్ సెట్లో ఏంటంటే, నా క్యారెక్టరేషన్ గురించి ఆలోచన ఉంది, కానీ మనం రాఘవేంద్రరావు గారితో డైరెక్షన్లో యాక్ట్ చేస్తే ఎంత ఒక హైప్ ఉంటుంది, ఎంత మంచి పేరు ఉంటుంది, నేమ్ ఎంత ఇదవుతుంది, ప్లస్ మోహన్ బాబు గారు కాంబినేషన్ వచ్చేస్తే ఎలా ఉంటుంది, ఈ థింకింగ్ లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ఏజ్, మై ఇన్నోసెన్స్, నాకు గాడ్ ఫాదర్ లేదు, నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, మా ఓన్ డిసిషన్సే నాకు ఉండేది. అప్పుడు నా డిసిషన్ ఏంటి, మంచి క్యారెక్టర్ చేస్తున్నావు అన్న ఫీలింగ్, ఎందుకంటే బికాస్ ఆఫ్ మూవీస్, నేను చేసిన మూవీస్ వల్ల. అందుకని నేను ఇలాంటి మూవీ చేస్తున్నాను, అదేదో గెస్ట్ రోల్ అంటున్నారు, వై షుడ్ ఐ డూ, నేను చేయకూడదని ఫిక్స్ అయ్యి, పాపం ఆయన మోహన్ బాబు గారి ఆఫీస్ ఉన్న రోడ్లోనే మా హౌస్ ఉండేది. వాళ్ళ బ్రదర్ మోహన్ గారు ఎప్పుడు వచ్చేవారు, 3-4 టైమ్స్ వచ్చారు. మేము చెప్తున్నా, నా మాట వినమ్మా, చెయ్యి మూవీ, అందరికీ మీరే చేయాలనుకుంటున్నారు. వాళ్ళు పట్టుబట్టారు, ఈ అమ్మాయి అయితేనే ఈ క్యారెక్టర్ కాదు, ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్, అది చిన్న గెస్ట్ రోల్ అయినా
మంచి సెంటిమెంట్ ఉన్న క్యారెక్టర్. ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఈవిడ చేయాలని అనుకున్నారు, బట్ కుదరలేదు, చేయలేదు. బట్ అప్పటి నుంచి మంచి హై నుంచి వచ్చారు. ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్ నేను దానికి బాధపడలేదు, కానీ ఆ డైరెక్షన్ లో చేయలేదన్న బాధ ఉంది. ఏమండి అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి. ఇంత సూటిగా ఎందుకు అడుగుతున్నానో అడగండి. మువ్వలతో తప్ప మాటలతో సమాధానం చెప్పరా? ఏమండి నాతో నోరు విప్పి మాట్లాడడం మీకు ఇష్టం లేదా? మోహన్ బాబు గారు ఒకసారి ఏదో షూటింగ్ లో కలిసినప్పుడు అంతేలే మాతో అంతా యాక్ట్ చేయరు మీరు, మేము ఎప్పుడు డౌన్ లో ఉన్నామని, ఎందుకంటే అలా అనుకున్నారైనా. బట్ అలాంటి ఉద్దేశం ఎప్పుడు లేదు నాకు, అలాంటిది లేదు. కానీ తెలియనితనం కొంతవరకు, కొన్ని తెలియనితనం, కొన్ని సిచ్యుయేషన్స్